హలో, హాయ్, నమస్తే, ఆదాబ్ వర్సే, అస్సలాం అలైకుం. అందరు ఎలా ఉన్నారు? ఫుల్ హ్యాపీనా? నేను కూడా హ్యాపీనే అండి. సో ఈరోజు మనం ఛత్తీస్గఢ్లో ఉన్న 2 వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాం. ఫస్ట్ వాటర్ ఫాల్ వచ్చేసి తీర్థఘర్ వాటర్ ఫాల్స్. ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి వాటర్ ఫాల్, అదే. ఎలా ఉంటుందో చూద్దాం. సో నా జర్నీ వచ్చేసి ఒంగోలు నుంచి స్టార్ట్ అయిందండి. ఈవినింగ్ 6:45కి ట్రావెల్స్ బుక్ చేసుకున్నాను, గుప్తా ట్రావెల్స్ అని. మార్నింగ్ 6 o'clockకి యాక్చువల్గా అక్కడికి వెళ్ళాలి, కానీ ఘాట్ రోడ్ ప్రభావం వలన ఇక్కడ ఆపేశాడండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా 2 hours జర్నీ పట్టుద్దంట. సో ప్రకృతి కోసం ఆపాడు, అంటే మా కోసం ఆపాడు. సో మెల్లగా మళ్ళీ బస్సు స్టార్ట్ అయింది, ఘాట్ రోడ్ కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే ఫారెస్ట్ చాలా వండర్ఫుల్గా ఎక్సలెంట్గా కనిపిస్తూ ఉంది. సో నాకైతే శ్రీశైలం తిరుపతి ఎలా ఉందో ఘాట్ రోడ్ సెక్షన్ అలాగే అనిపించింది. ఇంకా ఇదే మొత్తం ట్రీస్ మాత్రం చాలా హైట్లో ఉన్నాయండి. నేను స్లీపరు అప్పర్ బెర్త్ అక్కడి నుంచి షూట్ చేస్తుంటే కనిపిస్తుంది. సో ఎదురుగా కానీ ఘాట్ రోడ్లో బస్సు వస్తే బస్సు చాలా స్లో అయిపోతుంది. సో ఇలాంటి ఘాట్ రోడ్లను మొత్తం చూసుకుంటూ అలా ముందుకు బండి వెళ్తూ ఉందండి. చాలా స్లో అంటే స్లోగా వెళ్తూ ఉంది. సో అలా వెళ్ళే కొద్దీ రైల్వే గేట్ ఒకటి మాకు కంటపడిందండి. ఈ మెల్లగా ఈ రైల్వే గేట్ దాటిన తర్వాత ఇక్కడ నుంచి 25 minutes జర్నీ చేస్తే జగదల్పూర్ చేరుకున్నాం. 9:30 అయిందండి. జగదల్పూర్ బస్ స్టేషన్ ఇది. ఈ బస్ స్టేషన్ చూస్తుంటే నాకు విచిత్రం అనిపించింది. డిఫరెంట్ కలర్స్లో బస్సెస్ ఉన్నాయి. ఏంట్రా బాబు ఇదేంటి ఇట్లా ఉంది అని ఇక్కడ గవర్నమెంట్ వెహికల్స్ ఏమి ఉండవా అని ఎంక్వైరీ చేస్తే ఏమీ ఉండవండి. ఛత్తీస్గఢ్ స్టేట్ మొత్తం ప్రైవేట్ ట్రావెల్స్ మీదే ఆధారపడి ఉంటుందంట. సో ఇట్స్ వండర్ అండి. సో మన తెలుగు రాష్ట్రాల నుంచి రావడానికి హైదరాబాద్ నుంచి కూడా బస్సెస్ ఏమీ లేవు, కానీ విజయవాడ నుంచి మాత్రం ఒక్క బస్సు ఉందండి, విజయవాడ టు జగదల్పూర్ వయా భద్రాచలం. సో అది. సో నేను ఎక్కిన బస్సు అట్లా వచ్చేసాం. సో మనం తిరగడానికి ఒక బండి కావాలి కాబట్టి ఇక్కడ దగ్గరలో గాడి రెంట్ అనే ఒక షాపు ఉందని చెప్పారు. అక్కడికి వెళ్ళాను, ఆల్రెడీ నేను ఫోన్ కూడా చేశాను వాళ్ళకి. బైక్ ఇస్తారంటే ఇస్తామని చెప్పారు. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి దగ్గరలోగా ఎవరైనా అజార్ మొబైల్స్ అంటే ఎవరైనా చెప్తారు. ఠాకూర్ రోడ్డు, 20 rupees ఛార్జ్ చేశారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు 5 నిమిషాల్లోనే బండి ఇచ్చేసారండి. జస్ట్ ఫార్మాలిటీగా మన ఆధార్ కార్డు, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ వరకు ఆ స్కాన్ తీసుకున్నారు. ఇక్కడ 6 hours-కి 12 hours 8 hours అని ప్యాకేజ్ ఉంటుంది, దాన్ని బట్టి తీసుకున్నారు. నేను 12 hours ప్యాకేజ్ తీసుకున్నాను, 400 పడిందండి. డిపాజిట్ ఒక 600, మొత్తం మళ్ళీ 600 మనకి రిటర్న్ ఇచ్చేస్తారు బండి ఇచ్చేటప్పుడు. సో అలా బండిని వీడియో తీసుకోమన్నారు. వీడియో తీసుకొని బండి స్టార్ట్ చేసుకొని దగ్గరలో ఉన్న ఒక చాందినీ చౌక్ దగ్గర, అంటే దగ్గరలో ఉన్న ఒక హోటల్కి వెళ్ళామండి. సో హోటల్ వరస్ట్గా ఉంది, అందుకే చూపించట్లేదు. సో అలా జర్నీ ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయింది జర్నీ. ఇక్కడ నుంచి 35 kilometers ఉంటుందండి తీర్థఘర్. జగదల్పూర్ నుంచి తీర్థఘర్ వాటర్ ఫాల్స్. దారి అంచున ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు మనం వచ్చిన దారి అండి ఇది. యాక్చువల్గా మనం విజయవాడ నుంచి కానీ ఒంగోలు నుంచి కానీ వస్తున్నప్పుడు ఇది కుసుమ టు జగదల్పూర్ మధ్యలోనే ఈ తీర్థఘర్ వాటర్ ఫాల్స్ ఉంటుంది. సో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, పంట పొలాలు ఎక్సలెంట్గా ఉన్నాయి. ఘాట్ రోడ్ ఇది మార్నింగ్ చూడండి ఎట్లా ఉందో. రాత్రి వస్తుంటే మనకి అంత కనపడలేదు, కానీ ఇప్పుడు మొత్తం సన్లైట్ మొత్తం వచ్చేసింది కాబట్టి పచ్చటి పొలాలు మొత్తం భలే ఉందండి. ఈ పొలాలను చూసుకుంటూ ఒక 29 kilometers అలా ముందుకి సాగిపోయానండి. అలా సాగి ముందుకు వెళ్తూ ఉండగా మనకి ఒక బోర్డు కనిపించింది, వెల్కమ్ టు కంగారు వ్యాలీ నేషనల్ పార్క్ అని. సో ఈ నేషనల్ పార్కు లోపలికి వెళ్ళొచ్చు అంట, 2 kilometers నడుచుకుంటూ వెళ్ళొచ్చు. తర్వాత సఫారీ ఉందన్నమాట, అంటే మొత్తం అక్కడ ఉన్న జంతువుల్ని మొత్తం చూపిస్తారు. కానీ ఇది అక్టోబర్ నెలలో వెళ్ళాం కాబట్టి మనకి అక్కడ లేదు, నవంబర్ నుంచి ఓపెన్ అవుతుందంట, నవంబర్ టు జూన్ వరకు. సో నేను అక్కడ దాకా కొంచెం దగ్గరగా వెళ్ళేసి కొంచెం వీడియో షూట్ చేశాను. సో లోపలికి వెళ్ళడానికి మనకు పర్మిషన్ లేదు కాబట్టి ఇలా చూడడానికి మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సఫారీ రైడింగ్ కావాలనుకుంటే మాత్రం జంతువులను చూడాలంటే మనకి నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే ఇంక 1 month ఆగేస్తే సరిపోయేది.
సో ఇది థ్యాంక్ యూ అని బోర్డు కూడా కనిపించింది. సో అలా దగ్గరగా కొంచెం ముందుకి పర్మిషన్ తీసుకొని వెళ్ళాను. పర్మిషన్ ఇవ్వలేదు కానీ కొంచెం చాలా దూరం నుంచి వచ్చాయండి, ఒకసారి చూస్తానంటే కొంచెం దూరం వెళ్ళనిచ్చారు. ఆ వీడియో షూట్ చేసేంతవరకు మనకి ఇచ్చారన్నమాట. సో ఇక్కడ నుంచి కరెక్ట్ ఆపోజిట్లో మనకి 6.5 కిలోమీటర్స్ ఉంటుందండి తీర్థఘర్ వాటర్ ఫాల్స్కి. ఈ వ్యూ అయితే జీవితంలో నేను మర్చిపోలేనండి. చాలా చాలా సూపర్బ్ అంటే సూపర్బ్. సింగిల్ రోడ్డు ఎక్సలెంట్గా 40 నుంచి 50 ఫీట్స్ రోడ్లలో మొత్తం చెట్లు పైకి. అసలుకి అసలు ఎండ అనేది కనిపించలేదండి. అంటే 10:30, 11 టైంలో వచ్చినా కానీ ఎండ కనిపించలేదు, అలా ఉంది. అలా కొంచెం దూరం వెళ్తుండే మనకి ఒక బ్రిడ్జి లాంటిది కనిపించింది. ఆ తీర్థఘర్ వాటర్ ఫాల్స్లో నుంచిన వాటర్ ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తున్నాయి. మొత్తం మనకు ఇంకొంచెం దగ్గరికి వెళ్ళగానే ఒక చిన్న జలపాతంలాగా కనిపించింది అన్నమాట. అక్కడ వెళ్ళకూడదని సైన్ బోర్డు కూడా ఉంది, కానీ జూమ్ చేసి చూశాను, ఎక్సలెంట్గా అనిపించింది. సో ఇక్కడ ఎవరైనా మీరు బైక్ మీద వస్తే ఇక్కడ ఆగి ఫోటో దిగండి. అలా కొంచెం ఇంకా దగ్గరికి వెళ్ళే కొద్దీ ఒక 3 కిలోమీటర్స్ దగ్గరలో ఒక బ్రిడ్జి లాంటిది కనిపించిందండి. ఇది ఓల్డ్ బ్రిడ్జి అంట. ఇప్పుడు మనం పక్కన ఉండేది న్యూ బ్రిడ్జి. సో అలా అక్కడ బండి పక్కన పెట్టేసి నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాను. ఆ చుట్టూ పంట పొలాలు మధ్యలో నుంచి ఈ తీర్థఘర్ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చేది ఫ్లో అయ్యి వాటర్ ఇలా వస్తూ ఉందండి. సో వాటర్ అయితే చాలా క్లీన్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. దిగడానికి నేను సాహసం చేయలేదండి, ఎందుకంటే చాలా లోతుగా ఉంది. చూడడానికి దగ్గర లోతు కనిపించట్లేదు కానీ చాలా లోతుగా ఉందన్నమాట. సో మళ్ళీ మనం జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడికి మనము ఇంకొక 1.2 కిలోమీటర్స్ ఉండగా మనకు ఒక సర్కిల్ వస్తుందండి. ఇప్పుడు బైక్ వెళ్తుంది చూశారు కదా, అటు సైడ్ మనం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత విలేజర్స్ ఆపారు. 20 రూపీస్ ఎంట్రన్స్ టికెట్, అంటే పార్కింగ్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ మొత్తం వెళ్ళేసరికి 11 అయింది. ఇక్కడ మొత్తం చాలా క్రౌడ్గా ఉంది, చాలామంది జనాలు కూడా ఇచ్చున్నారు. సో ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, కోతులకి ఏ ఆహారం ఇవ్వద్దండి అని. సో మనం డ్రింకింగ్ వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళడానికి లేదన్నమాట. సో ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి 7:30 to 4:30. 7:30కి ఓపెన్ చేస్తారు, 4:30కి క్లోజ్ చేస్తారన్నమాట. ఇది కంగారు వ్యాలీ నేషనల్ పార్క్ కిందకి వస్తుంది. ఇక్కడికి వెళ్ళాను, టికెట్ తీసుకున్నాను. 25 రూపీస్ లోపలికి ఎంట్రన్స్కి. సో ఎకో సిస్టమ్ కాపాడడానికి 25 రూపీస్, మొత్తం 50 రూపీస్ ఛార్జ్ చేశారు టికెట్. సో ఆ టికెట్ తీసుకొని ఇలా ఎంట్రన్స్లోకి లోపలికి వెళ్తే కానీ చూడడానికి చాలా ప్లెజెంట్గా మంచిగా చెట్లు అనిపించాయి. చాలా ఇప్పుడు 11:30 అయినా కానీ నాకు అంతగా అలసట అనిపించలేదు, ఎందుకంటే జర్నీ అలా ఉంది, 6 కిలోమీటర్స్ లోపలికి. సో ఇది ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు, ఏ వాటర్ బాటిల్ తీసుకెళ్ళడానికి లేదు, ఫుడ్ ఐటమ్ అస్సలు తీసుకెళ్ళడానికి లేదు. సో ఆ టికెట్ వాళ్ళకి చూపించి ఇక్కడ నుంచి మనకి మెట్లు ఉంటాయండి, ఆ మెట్లు దిగేసి జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ మన ఫ్రెండ్స్ చాలామంది ఎదురుతూ ఉంటారు. ఇప్పుడు వచ్చారు చూడండి మన ఫ్రెండ్. సో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసామంటే కొరికేస్తాడు అన్నమాట. కాబట్టి తలదించుకొని మెట్లు చూసుకుంటూ వెళ్ళాలి. సో అది పైనుంచి ఫస్ట్ మెట్టు దగ్గర చూసినప్పుడు జూమ్ చేస్తే వాటర్ ఫాల్స్ అలా కనిపించింది నాకు. ఇలా మెల్లగా చాలా మెట్లు ఉన్నాయండి. ఆ మెట్లు మొత్తం దిగేటప్పుడు ఏం తెలియదు కానీ ఎక్కేటప్పుడు తెలుస్తుందండి. సో అలా కొంచెం ముందుకు వెళ్ళగానే ఇంకొక వ్యూ పాయింట్ లాగా అనిపించింది. ఇక్కడ చాలామంది ఫోటోలు దిగుతుంటే నేను కూడా తీశాను. సో చాలామంది కాలేజ్ పిల్లలు వస్తున్నారు, అందరు హాయ్ హాయ్ అని చెప్తున్నారు. సో చాలామంది మొత్తం వీకెండ్ కాబట్టి అందరు చాలామంది వచ్చారండి. అలా కొంచెం దూరం వెళ్ళగానే ఒక్కొక్క మెట్టు దిగుతూ ఉంటే కనిపిస్తుందండి ఎక్కేటప్పుడు ఇంకా ఉంటుందని. ఇక్కడ కూర్చోడానికి కూడా కొంచెం ప్లేసెస్ ఉన్నాయి, అంటే మెట్లు దిగేటప్పుడు కనీసం కౌంట్ చేయలేదు కానీ 100 to 150 స్టెప్స్ ఉంటాయి అనుకుంటున్నాను. సో కొంచెం దగ్గరికి వెళ్ళే కొద్దీ కొన్ని వ్యూ పాయింట్స్ కనిపిస్తూ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మెట్లు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అలా అందరినీ చూసుకుంటా ఈ కెమెరాని క్యాప్చర్ చేసుకుంటా వెళ్తా ఉంటే మధ్యలో మన ఫ్రెండ్స్ బాగా డిస్టర్బెన్స్ చేస్తున్నారండి, మన వానర సేనలు. సో అలాగా కిందికి వెళ్తూ ఉంటే ఎక్కడ చూసినా సరే పచ్చగా చెట్లు అండి, సూపర్బ్ లొకేషన్, ప్రశాంతంగా ఉండొచ్చు.
ఏ దిగులు బాధ లేకుండా హ్యాపీగా ఇటువంటి ప్లేసులకు వస్తే చాలండి. కాబట్టి మీరు కూడా టైం ఉంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ టైంలో ఈ ప్లేస్ని కేటాయించండి. ఎక్సలెంట్ మంచి టైమింగ్ కూడా అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో నవంబర్లో వస్తే మాత్రం మనకి ఆ కంగారు వ్యాలీ నేషనల్ పార్క్ కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా డిసెంబర్ అంటే బాగా చలిగా ఉంటుంది కాబట్టి నవంబర్ ప్రిఫర్ చేయండి అందరూ రావడానికి. సో ఇంక మనం దగ్గరికి వచ్చేసామండి. సో ఇక్కడ నుంచి ఇంకా 10 మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు దిగేస్తే మనకి మొత్తం వాటర్ ఫాల్ వ్యూ పాయింట్ మొత్తం అమ్మాయ కనిపించేస్తుందండి. సో ఈ వాటర్ ఫాల్స్ మొత్తం వచ్చేసి తీర్థఘర్ వాటర్ ఫాల్స్ అంటారు వీటిని. సో మొత్తం ఒక స్టెప్స్గా డివైడ్ అయ్యి వాటర్ వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఫోటో తీపించుకునే వాళ్ళైతే ఇక్కడ మనం బ్యాగ్ పెట్టుకొని వెళ్ళొచ్చు. వాళ్ళు ఫొటోస్ చార్జ్ చేస్తారు. సో బార్గెనింగ్ చేసి తీసుకోండి ఫొటోస్ కావాలంటే మాత్రం, లేదంటే ఎంత అంటే అంత డబ్బులు లాగేస్తారు. సో ఇదండి మెయిన్ వ్యూ. కిందికి వచ్చేసాం. సో ఇదండి తీర్థఘర్ వాటర్ ఫాల్స్. ఇది కదండి జీవితం. ప్రశాంతంగా ఆ వాటర్ ఫాల్ సౌండ్స్ వింటూ ఉంటే ఎక్సలెంట్గా ఉంది. నాకు ఈ పిల్లల గోళ ఎక్కువైపోయే సౌండ్, అందుకే నేను ఆ సౌండ్ని మ్యూట్ చేసేసాను వాటర్ ఫాల్స్. అలా చూసుకొని కొంచెం మెట్లెక్కి కొంచెం పైకి వెళ్తే, మనం అటు నుంచి వచ్చాం కదండి, ఇట్లా పైకి వెళ్తే ఇంకా ఇంకొక వ్యూలాగా కనిపిస్తుంది అన్నమాట. అలా వ్యూలాగా కనిపించాలంటే కొంచెం పైకి ఎక్కాను. సో ఇది ఒక బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే వ్యూ ఉంటుంది. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉందండి. టెంపుల్ నుంచి కొంచెం ఇటు సైడ్ మనకు కనిపించే రోడ్డుకి వెళ్తేస్తే ఆ పైన ఉన్న వ్యూ కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పార్ట్ అటు చూసాము. ఇక్కడ ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయింది చూడండి. ఇది మెయిన్ వ్యూ. సో ఇటు సైడ్ ఒకటి ఉంది, అటు సైడ్ మొత్తం ఒక 5 పార్ట్స్గా డివైడ్ అయ్యి వాటర్ ఫాల్స్ వెళ్తూ ఉందండి. సో ఇది 1. ఇక్కడ నుంచి ఎక్కువ మంది చాలా ఫోటోలు తీసుకుంటున్నారు. ఇది ఒక వ్యూ పాయింట్. సో ఇటు సైడ్ అటు సైడ్ అందుకే తీర్థఘర్ వాటర్ ఫాల్స్. ఇది సూపర్ బండి, అసలుకి ప్రశాంతంగా ఉంది. 11:30 అయింది. ఈ టైంలో కూడా అసలుకి ఏమీ ఎండ అని తగలట్లేదు. చాలా కూల్గా ఎక్సలెంట్గా అనిపిస్తుంది వాటర్. మొత్తం వాటర్ని చూస్తుంటే పాలు ఎలా ఉంటాయో మన ఇంట్లో ఆ పాల వలె ఉన్నాయండి వాటర్. స్వచ్ఛమైన వాటర్. మొత్తం కొండల్లో ఉన్న మూలికలు మొత్తం అన్ని అడవులతో తెచ్చుకుంటా వస్తూ ఉంటాయి వాటర్ ఫాల్స్. ప్రశాంతంగా ఉంది. ఇక్కడ నుంచి మనం కొంచెం ఇంకో సైడ్కి వెళ్తే ఇంకొక వ్యూ పాయింట్ లాగా కనిపిస్తుంది. సో మొత్తం ఒక 6 వ్యూ పాయింట్స్ ఉంటాయండి వీటిని చూడడానికి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని. ఇది ఒక వ్యూ పాయింట్. ఇక్కడ ఎక్కువగా ఫోటో షూట్స్ చేసుకుంటూ ఉన్నారు. తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి మనకి అవకాశం ఉంది కానివ్వండి, అక్కడ సైన్ బోర్డ్స్ ఉన్నాయి వెళ్ళకూడదని చెప్పేసి. ఈ బోర్డ్స్ పెట్టారు కాబట్టి అక్కడ ప్రొటెక్షన్ కూడా చాలా ఉంది. సో మనం సింగిల్గా వచ్చినా ఫ్యామిలీతో వచ్చినా చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. సూపర్ ప్లేస్. చూడండి ఎలా ఉందో వాటర్. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. నిజంగా పాలు ఎలా ఉంటాయో పాల్లాగే ఉందండి. తీర్థఘర్ వాటర్ ఫాల్స్ అంటారు. అసలుకి ఒక ఇంట్లో మన పాలు ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి. సో మన స్నానాలకి అంతవరకే ఎలిజిబిలిటీ ఉంటుంది స్నానాలు చేయడానికి. అక్కడ కట్టి ఉన్నారు కాబట్టి అది ఇటు సైడ్ ఆడడానికి మాత్రం లేదండి. ఒక పోలీస్ ప్రొటెక్షన్ కూడా బాగానే ఉంది. సో మనం వెళ్ళేటప్పుడు మాత్రం ఏ ఐటమ్స్ లోపలికి అలౌ చేయలేదండి. ఈవెన్ వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళడానికి లేదు. ఫుడ్ ఐటమ్స్ అస్సలు తీసుకెళ్ళడానికి లేదు. వాళ్ళు చూసారంటే మాత్రం దారుణమైన పనిష్మెంట్ ఉంటుంది, ఫైన్లు కూడా వేస్తారు. సో ఇవి కోతులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. వాటికి ఫుడ్ అలవాటు చేయకూడదు కాబట్టి వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళడానికి లేదు. దాహం వేస్తే ఈ వాటర్ తాగడమే. సో అంత మంచి ప్లేస్. సో మీకు వీలైతే కంపల్సరీగా ఇట్లాంటి ప్లేసులకు వచ్చి ఎంజాయ్ చేయండి. ఇదండి ఓవరాల్ తీర్థఘర్ వాటర్ ఫాల్స్. సో ఇది కంప్లీట్ చేసుకొని లంచ్ చేసుకొని నేను మళ్ళీ చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్ వస్తుంది. సో మనం జగదల్పూర్ వెళ్ళకుండా డైరెక్ట్గా గూగుల్ మ్యాప్ ద్వారా చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోవచ్చు. సో ఆఫ్టర్ లంచ్ నేను అక్కడికి వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ మన వీడియోలో కలుద్దాం. చాలామంది
వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మళ్ళీ మనం చిత్రకూట్ వాటర్ ఫాల్స్ దగ్గర కలుద్దాం. బాయ్.